హలో అండి. నేను కవిత, స్పీచ్ పెథాలజిస్ట్. ఈ వీడియో దేనికోసం అంటే, పిల్లలు ఏ ఏజ్ వరకు మాట్లాడకపోతే మనము దాన్ని సీరియస్గా తీసుకోవాలి, ఎప్పటిదాకా వాళ్ళు ఎప్పటి నుంచి స్పీచ్ అనేది స్టార్ట్ అవుతుంది, మనం ఎప్పటి వరకు వాళ్ళు మాట్లాడకపోతే ఇంకా మనం ఎవరినైనా వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను చాలామందికి ఈ విషయంలో ఫుల్గా క్లారిటీ లేదు. జనరల్గా పిల్లలు మాట్లాడడం అనేది 1 ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ నుంచే వాళ్ళ అమ్మ నాన్న అలా పిలవడం స్టార్ట్ చేస్తారు. ఒకవేళ కొంచెం లేట్ అయినా 2 ఇయర్స్ క్రాస్ అయినాయంటే, అంటే సెకండ్ బర్త్డే ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి నుంచి ఎవరైనా పిల్లలు ఇంకా అసలు మాట్లాడట్లేదు, మా బాబు కానీ పాప కానీ 2 ఇయర్స్ అయిపోయినాయి, ఇంకా అసలు ఏ స్పీచ్ స్టార్ట్ కావట్లేదు అంటే, సో మీరు మాత్రం దాన్ని కంపల్సరీ నెగ్లెక్ట్ అనేది అస్సలు చేయకూడదు. దగ్గరలో ఉన్న ఎవరైనా స్పీచ్ పెథాలజిస్ట్ కానీ, ఎవరైనా సైకాలజిస్ట్ కానీ, పీడియాట్రిషియన్ కానీ ఎవరైనా సరే మీకు నియర్ బై ఉన్న డాక్టర్ని వెళ్ళి కలిసి ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకనంటే స్పీచ్ లేట్ అవ్వటానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో ఏంటి ఆ రీజను, మనం ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా లేదా, ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అనేది మీకు వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మోస్ట్లీ మీరు ఎవరైనా కన్సల్ట్ చేస్తే చాలా బెస్ట్. సో గుర్తుపెట్టుకోండి, 2 ఇయర్స్ అయినా కూడా ఎవరైనా సరే, బాబు కానీ పాప కానీ, అది మీ పిల్లలు కానీ, రిలేటివ్స్ పిల్లలు కానీ, ఫ్రెండ్స్ పిల్లలు కానీ ఇంకా మాట్లాడట్లేదు, స్పీచ్ చాలా డిలే ఉంది, ఇంకా ఏమైనా అటెన్షన్ ఇష్యూస్ ఇలా ఫేస్ చేస్తున్నాము, ఐ కాంటాక్ట్ అస్సలు లేదు, 2 ఇయర్స్ అయిపోయినా అంటే మాత్రం మీరు ఇమీడియట్గా ఆ విషయంలో కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏదున్నా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. సో ఇంకోసారి, నేను మీ కవిత, స్పీచ్ పెథాలజిస్ట్.